భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని వేములవాడ రాజాలయంలో అక్రమాలు జరుగుతున్నప్పటికీ ఆలయ అధికారులు చోద్యం చేస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో రోజు రోజుకు భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ఆది సోమ శుక్రవారాలతో అయితే మరీ ఎక్కువగా ఉండడంతో భక్తులు అక్రమ మార్గాల్లో దర్శనాల కోసం దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన దళారులు భక్తుల నుండి డబ్బులు వసూలు చేసి అక్రమ మార్గాల్లో క్యూ లైన్లోకి లేకుండానే లోపలికి పంపుతున్నారు. సోమవారం రోజున వేములవాడ రాజన్న ఆలయంలోని నివేదన శాల నుండి పదుల సంఖ్యలో భక్తుల వద్ద డబ్బులు వసూలు చేసి లోపలికి పంపుతున్న దృశ్యాలు మీడియాకు చిక్కాయి. ఆలయంలోని కొందరు సిబ్బంది ఉద్దేశపూర్వకంగా భక్తుల వద్ద నుండి డబ్బులు వసూలు చేసి అక్రమ మార్గంలో ప్రధాన ఆలయంలోకి ఎలాంటి క్యూ లైన్లు లేకుండా పంపుతున్నారు. దీన్ని పట్టించుకోవాల్సిన అధికారులే లేరని గంటల తరబడి వేచి ఉన్న సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా భక్తులు సేద తీరడానికి వేసిన చలువ పందిర్లు ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలాలుగా మారడంతో భక్తులు కూర్చోవడానికే స్థలాలు కరువయ్యాయి. ద్విచక్ర వాహనదారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, వాటిపై కఠిన చర్యలు తీసుకొని జరిమానాలు విధిస్తే మరోసారి అక్రమ పార్కింగ్ జరగదని భక్తులు వాపోతున్నారు. అంతేకాకుండా స్వామివారికి ప్రీతిపత్రమైన కోడి మొక్కల కోసం ఉపయోగించే గోవులు యథేచ్ఛగా ఆలయ పరిసరాల్లో తిరుగుతున్నప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అవి ఆ ప్రాంతంలో ఉండే భక్తులకు ఇబ్బందులను కలగజేస్తున్నాయి. ప్రతినిత్యం వేలాదిగా భక్తులు విచ్చేసే ఆలయంలో ఇలాంటి నిర్లక్ష్య పనులను పట్టించుకోవాల్సిన అధికారులు కరువయ్యారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనేకంటే వచ్చి అర్థం చేసుకోవచ్చు. ఇట్లా పోతే నా పేరు మురళి. మేము ఆర్మూర్ నుంచి వచ్చినాం. వచ్చి గంట 25 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మేము కోడియాగుల దర్శనంలో ఉన్నాం. వస్తాం, రెగ్యులర్గా వస్తాం. 4వ సారి వచ్చుడు. ఓకేనా? ఓం నమ శివాయ.